Morning. So I'm on my day 81, I think. Yes. So as of now, I started my journey when I was 96 kilos, and today I'm weighing around 89 still. Yes. So 90 నుంచి 89 వరకు అక్కడే స్టక్ అయ్యాను. It's been almost 10 to 12 days. Everything I'm doing right, but I'm not sure why. వెయిట్లో ఎందుకు ఇది ఉందో అర్థం కావట్లేదు. బట్ యా, ఇంచ్ లాస్ ఇస్ చాలా ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 days బ్యాక్ నాకు పట్టని షర్ట్లు కూడా ఇప్పుడు మంచిగా పడుతున్నాయి. దట్ వే ఐమ్ హ్యాపీ. బట్ ఐ డోంట్ నో వై వెయిట్ అయితే ఇది అవ్వట్లేదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది కొంచెం, ఒక 400-500 grams అటు ఇటుగా. ఐ వాజ్ 89.5, సండే ఒకరోజు 90 అయిపోతున్నాను, ఒకసారి మళ్ళీ 89.7 అవుతున్నాను. అట్లా 300-400-500 గ్రామ్స్లో ఇది ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. ఇది మధ్యలో అయితే ఎక్కడ డే కూడా స్కిప్ చేయలేదు. 81 days ఆఫ్ ప్రాపర్ వర్కౌట్ అండ్ సోనా డైట్. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్, కొంచెం కార్బ్స్ అవి తినడం స్టార్ట్ చేశాను. ప్రెటీ గుడ్. సో అవుట్ దేర్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే మాత్రం డెఫినెట్లీ కొంచెమన్నా మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి నేను చెప్పేది ఏంటంటే, వర్కౌట్ వల్ల అన్నీ లాభాలే తప్ప నష్టాలు ఏమీ లేదు. ఓకే, ఫస్ట్ థింగ్, అదే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పినట్టు, ఫస్ట్ థింగ్ వచ్చేసి టైంకి లేవడం, టైంకి పడుకోవడం. ఒక లైఫ్కి ఒక షెడ్యూలింగ్ అనేది ఏర్పడుతుంది. మనం ప్రాపర్గా మన లైఫ్లో ఒక అలైన్మెంట్, మార్నింగ్ లేవాలి, జిమ్ చేయాలి, ఫ్రెషప్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అండ్ దెన్ ప్రాపర్ టైమ్స్లో లంచ్ చేయాలి, విటమిన్స్ తీసుకోవాలి. ఇలా ప్రతి దానికి ఒక ఇదయ్యి యువర్ బాడీ విల్ అడ్జస్ట్ టు దట్. అండ్ నీ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ద వే యూ టాక్ విల్ చేంజ్, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. ఆ ఫ్రీ టైంలో ఏం చేద్దాం అని ఆలోచిస్తావు. అండ్ యూ విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ ఫ్యామిలీ, యువర్ కెరియర్. ఈ విధంగా చూసుకున్నా ఇన్ ఎవ్రీ కార్నర్ దెర్ ఈస్ ఆల్ బెనిఫిట్స్ ఫర్ యూ. సో ట్రస్ట్ ద ప్రాసెస్, మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఇలాంటి కీప్, ఒకవేళ మీకు సోషల్ మీడియాలో పెట్టడం ఇష్టం లేదు అంటే కీప్ వీలాగింగ్, సో దట్ ఇలాగే ఇంప్రూవ్మెంట్స్ తెలుస్తాయి. డే 1 ఏమైంది, డే 80 ఏమైంది, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నావు, వేరెవర్ యూ కెన్ ఇంప్రూవ్. సో ఇలా. సో గైస్, మనం కొంచెం ఏంటంటే బయట కంట్రీస్లో ఫిట్నెస్కి చాలా వాల్యూ ఇస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలాగ ఒకరిని చూసి ఒకరిని మోటివేషనల్, ఫ్యామిలీని చూసి, ఫ్రెండ్స్ని చూసి, నేబర్హుడ్ని చూసి. కానీ మన దగ్గరే అలా లేదు. సో ఇప్పుడిప్పుడే అందరూ నాలాగా చేంజ్ అవుతున్నారు మిడ్వేలో. సో నేను చాలా 30 years వచ్చాక నేను రియలైజ్ అయ్యాను. బట్ ఎవరైతే ఏజ్ 20 years, 21 years అప్పటి నుంచే స్టార్ట్ చేసి, అసలు 18 years అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు ఒక రొటీన్ ఏర్పడి లైఫ్లో అన్ని విధాలుగా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. యుల్ హ్యావ్ నైస్ కాన్ఫిడెన్స్ వెన్ యూ వర్క్అవుట్. బాడీలో ఉన్న 1 hour 2 hours నీ జిమ్లో ఉన్నప్పుడు నీ మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే, వన్స్ యూ హ్యావ్ యువర్ షవర్ అండ్ యూ కమ్ అవుట్, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈస్ డిఫరెంట్. మీరు కాలేజ్కి వెళ్తున్నా, మీటింగ్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, వేరెవర్ యూ గో, యుల్ ఫీల్ దట్ లోపల నుంచి ఒక కామ్నెస్ ఉంటుంది మీకు. సో ట్రస్ట్ మీ ఆన్ దిస్. బాగా చేయండి, పక్కన వాళ్ళు ఇన్స్పైర్ చేయండి. ఇండియా మారాలి, అందరం మారాలి. ఓకే, పార్టీయింగ్, ఫన్ అవన్నీ కూడా ఉండాలి, కానీ లిమిట్. మరీ అదే ప్రపంచం అయిపోకూడదు. సో మంచిగా Monday to Friday వర్క్ చేద్దాం, సాటర్డే సండే చిల్ చేద్దాం, అలా పెట్టుకోండి. సో ప్రతిదానికి ఒక షెడ్యూల్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఇంతకుముందు సారీ, ఇది అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఒక దీంతోనే. సో ఇంతకుముందు ఐ యూస్ టు 7-8 కల్లా ఆఫీస్ అయిపోతుంది. నేను 11, 12, 1, midnight, 2 అలా వచ్చేవాడిని. ఒక దర్ ఇస్ నో ప్రాపర్ టైమింగ్ అనమాట. సో అలా వస్తేటప్పటికి ఏమైపోయింది, నెక్స్ట్ రోజు మార్నింగ్ 8కో 9కో 10కో లేచేవాడిని. అన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళేవాడికి 12, 1 అయ్యేది. మళ్ళీ సేమ్ దట్ రిపీట్. సో అక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? నో వన్ ఈజ్ బెనిఫిటింగ్. నేనైతే బెనిఫిట్ అవ్వలేదు. అంటే ఆ టైంలో నాకు ఏది రైట్ అనిపించింది అది చేసేసుకున్నా. బట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఎస్,
ఐ కుడ్ హ్యావ్ మేబీ నేను తప్పు చేశాను, కొంచెం చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకొంచెం అప్పుడు ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బాగా ఫిట్ అయ్యేవాడిని, ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేవి, ఇంకొంచెం టైం దొరికేది, నా బిజినెస్లో ఇంకొంచెం టైం పెట్టుకునేవాడిని, నా ఫ్యామిలీకి ఇంకొంచెం టైం ఇచ్చేవాడిని అలాగా. సో మనం ఏంటంటే పబ్బులని, క్లబ్బులని, ఫ్రెండ్స్ అని, కాఫీస్ అని అవన్నీ చెయ్యాలి. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, ఫుడ్ అన్నీ చేయాలి. కానీ అన్నిటికీ లిమిట్, అదే లైఫ్ అయిపోకూడదు. సో జస్ట్ వినేవాళ్ళు వినండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ నేను చేసిన మిస్టేక్స్. ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఐ గో మై ఫ్రీ ఫ్రెండ్స్, ఐ గో టు క్లబ్స్, బట్ 1, 2, 3 hours అంతే మ్యాక్స్, నాట్ మోర్ దెన్ దట్. రోజు అదే కాదు, మండే టు ఫ్రైడే వర్క్, ఓన్లీ సాటర్డే అండ్ సండే చిల్ చేద్దాం. సో ఇలాంటి రూల్స్ పెట్టుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం, అందరం బాగుపడదాం, మంచిగా ఉందాం. దట్స్ ద అప్డేట్ ఫర్ డే 80. ఈ 80 daysలో నేను నేర్చుకున్నది మీకు కూడా చెప్తున్నాను. సో తప్పుగా తీసుకోకండి. ఎవరైనా ఇన్స్పైర్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, లెట్ మీ నో సో దట్ ఐ విల్ ఫీల్ గుడ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.